అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యుల మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ హీరోలందరూ కూడా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించారు. అలాగే నాగార్జున గారు కూడా కొండా సురేఖ గారు చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలను ఖండించి ఆవిడ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. తరువాత కొండా సురేఖ గారు సమాంతాకి క్షమాపణలు చెప్పడం, నాగార్జున గారిని ఆవిడ క్షమాపణలు కోరకుండా ఉండడం నేపథ్యంలోనే నాగార్జున గారు కొండా సురేఖ గారి మీద లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యి ఆయన పరువు నష్టం దావా కూడా వేసినటువంటి నేపథ్యంలోనే అసలు కొండా సురేఖ అంశంలో నాగార్జున ఎందుకు తగ్గడం లేదు, నాగార్జున వెనక ఎవరైనా ఉండి తనను ఈ అంశంలో ముందుకు నడిపిస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఉత్పన్నం అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. కొండా సురేఖ గారు నాగార్జున గారి కుటుంబం మీద, నాగార్జున గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే దాన్ని చాలామంది ఖండించారు. నాగార్జున గారు కూడా దాన్ని ఖండించారు. ఆయన తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి అంటూ డిమాండ్ చేస్తే దాని గురించి కొండా సురేఖ గారు అయితే ఎటువంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలోనే నాగార్జున గారు కూడా ఇక ఆవిడ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే పరువు నష్టం దావా వేసి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. అయితే అసలు ఈ విషయంలో నాగార్జున ఎందుకు తగ్గడం లేదు, నాగార్జున వెనక ఎవరైనా ఉండి ఈ అంశంలో నాగార్జున ముందుకి నడిపిస్తున్నారా అనేటువంటి ప్రశ్నలు అయితే సామాజిక మాధ్యమాల్లో ఉత్పన్నమవుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? నిజంగా నాగార్జున గారి మనోభావాలు దెబ్బతినే ఈ అంశంలో కొండా సురేఖ గారితో ఆయన ఢీ అంటే ఢీ అంటున్నారా, లేదంటే ఆయన వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఆయన వెనకుండి ఎవరు నడిచేంత అమాయకులు అయితే కాదు నాగార్జున గారు. ఖచ్చితంగా ఇది ఆయన నిర్ణయమే అని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కినేని నాగార్జున గారు నాకు తెలిసి నాగేశ్వరరావు గారి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు కూడా ఆ లెగసీని మెయింటైన్ చేయడానికి ఆయన చాలా తాపత్రయపడ్డాడు, చాలా ఇబ్బందులు కూడా పడ్డాడు. అంటే వాయిస్ సరిగ్గా లేదు, సరిగ్గా ఏం యాక్టింగ్ చేయడం రాదు అని రకరకాల మొదట్లో ఎన్నో విమర్శలు. అక్కినేని నాగేశ్వరరావు గారు అంత ఇండస్ట్రీకి ఒక రెండు కళ్ళు ఒక్క కన్ను అనుకున్న అంత స్టార్ తనయుడు ఈయనేంటి ఇట్లా బేలగా ఉంది ఈయన పెర్ఫార్మెన్స్ అని కూడా అప్పట్లో, అంటే మనం పుట్టకముందు మేబీ విమర్శలు ఎదుర్కొనేవారు 80s. బట్ అట్లాంటి ఆయన చాలా స్ట్రగుల్ అయ్యి అన్నమయ్య లాంటి సినిమాలతో ప్రతి విమర్శకులు కూడా మెప్పించే స్థాయికి ఎదిగాడు ఆయన. ఎదగడమే కాకుండా ఎవరితో కూడా విభేదాలు లేకుండా, ఏ ఇండస్ట్రీతో కూడా కానీ, ఏ ప్రొడ్యూస్తో కానీ, ఏ అగ్ర హీరోలతో కూడా కానీ, తన తోటి అగ్ర హీరోలతో కూడా కానీ ఎక్కడ ఏ పొరపచ్చాలు లేకుండా సామరస్యంగా ఫ్రెండ్లీగా వెళ్ళిపోయే నేచరే తప్ప ఎటువంటి ఇబ్బందులు పడి గొడవలు పెట్టుకునే మనస్తత్వం అయితే ఇప్పుడు ఇంతవరకు మనం చూడలేదు ఏ వివాదాల్లో కూడా. అట్లాంటి నాగార్జున గారు ఈవెన్ బాలీవుడ్లో కానీ రాజకీయ పరంగా కానీ అందరితోనే సత్సంబంధాలు ఉండేవి. ఎవరితో కూడా ఆయన గొడవ పెట్టుకున్నట్టుగా ఒక వివాదంలో వచ్చినట్టుగా ఎప్పుడు గతంలో ఎప్పుడూ లేవు. అవును. అప్పట్లో ఒక మన దగ్గర ఉండే ఒక తెలుగు ఛానల్, ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా, పేరు చెప్పను మళ్ళీ ఇష్యూ అవ్వచ్చేమో, ఆ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా ఆ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో భాగస్వామ్యంగా ఉండే ఒకప్పటి ప్రభుత్వము ఆ నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియోస్ మీద కన్ను వేసింది. కింద 7 acres మాకు ఇచ్చేయండి ఏదో అన్నట్టుగా. సో అప్పుడు కూడా ఆయన సిన్సియర్గా ఫైట్ చేశాడు. ఇది లీజుకు తీసుకున్నది 99 సంవత్సరాలకి ప్రభుత్వం నుంచి, దానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి, దీన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని నా తపన, దీనికి ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఇంకా నాగార్జున గారి మీద, అన్నపూర్ణ స్టూడియోస్ మీద వాళ్ళు కూడా ఆ ఛానల్ వాళ్ళు ఒక న్యూస్ ఛానల్ పెట్టి మరీ ఆయన మీద వరుసగా వార్తలు రుద్దడం స్టార్ట్ చేశారు. అప్పటికి ఈయన చూశాడు. తర్వాత ఎక్కడైతే ఆ ఛానల్ హెడ్ మెయిన్ నోయిడానో ఎక్కడ ఉంది అక్కడ వాళ్ళ పెద్ద హెడ్స్ని కలిసి వివరించి ఇలా ఉంది పరిస్థితి, మీ లోకల్గా తీసుకున్న ఎవరైతే లీజుకు తీసుకుంటారో వాళ్ళు ఇలా ఉందంటే వెంటనే ఆ మెయిన్ ఛానల్ వాళ్ళు వచ్చి ఈ ఛానల్ని మూసేశారు. ఇట్లా అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది,
అంత కెపాసిటీ కూడా ఉంది నాగార్జున గారికి. ఈవెన్ సెంట్రల్లో కానీ, రాజకీయ పరంగా కానీ, సినిమా పరంగా కానీ చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో అట్లాంటి నాగార్జున గారు ఇప్పుడు ఏదైతే సురేఖ గారు కింద కేసు వేశారంటున్నారో, పరువు నష్ట దావా సుమారుగా ఎన్నో కోట్లకు వేశారని కూడా వార్తలు వస్తున్నాయి. దీని వెనక ఎవరు ఉంటారని నేను అనుకోవట్లేదు. అంటే జనరల్గా ఎగ్జాక్ట్లీ అందరూ కూడా ఇప్పుడు అంటే నాగార్జున గారి మనోభావాలు దెబ్బతిన్నాయి, నాగార్జున గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆ మంత్రి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే నాగార్జున గారి హర్ట్ అయ్యే ఆవిడ మీద డి అంటే డి అంటున్నారు, ఫైట్ చేసేందుకు సిద్ధమయ్యారు అనేటువంటి భావన అయితే అందరిలో ఉంది. కానీ కొంతమంది మాత్రం పనిగట్టుకొని మరి నాగార్జున గారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో, అలాగే తెలంగాణ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారితో డి అంటే డి అనేందుకు కారణం నాగార్జున గారి వెనక 2 పార్టీలు ఉన్నాయి అని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఇదే ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీకి చెందిన వారు కొంతమంది నాగార్జున వెనకుండి ఈ అంశంలో నాగార్జున గారిని నడిపిస్తున్నారని, తెలంగాణలో బీఆర్ఎస్కి చెందిన వారు కొంతమంది నాగార్జున గారి వెనకుండి నాగార్జున గారిని ఈ అంశంలో ముందుకు నడిపిస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు వారు లేవనెత్తుతూ ఉన్నారు. ప్రచారం కూడా అలాగే జరుగుతుంది. మీరు అన్నట్టు ప్రచారం కూడా అలాగే వినిపిస్తుంది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ ఎప్పుడైతే కూల్చివేశారో, ఆ ఎన్ కన్వెన్షన్ సంబంధించి కోర్టులో పిటిషన్ పెట్టినప్పుడు కూడా అది వచ్చేలోపు ఇక్కడ కూలగొట్టేశారు. సో మేబీ దాంతో కసిగా దాని మీద కక్షతోనే ఈయన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢీ కొట్టడానికి రెడీ అయ్యాడన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దాని వెనక ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంది, అలాగే వైసీపీఓ కూడా కొన్ని హస్తాలు, కొన్ని చేతులు కలిసాయి అన్నట్టు కూడా నేను విన్నాను ఆ వార్త. ఎందుకు అటువంటి వార్తలను సృష్టిస్తూ ఉన్నారు? నిజంగా ఆ వార్తల్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? వైసీపీది మాత్రం క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకు క్వశ్చన్ మార్క్ అని అంటే, ఇక్కడ ప్రస్తుతం ప్రభుత్వం లేదు, పైగా ఇప్పుడు అది వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి, వాళ్ళ పార్టీ మనుగడ కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారు కాబట్టి ఇక్కడ కలిపే ప్రసక్తి లేదు. అయితే ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడిచినప్పుడు ఎలా ఉందనంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంకే బాగానే ఉందిగా అన్నట్టు కూడా నాగార్జున గారు ఒక సందర్భంలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇకపోతే బీఆర్ఎస్ ఎందుకు ఉంది అని అన్నారనంటే, ఇప్పుడు ఈ సురేఖ గారు అనుచిత వ్యాఖ్యలు దారుణంగా మాట్లాడారు, నిజంగా దారుణంగా మాట్లాడారు. ఏవైతే ఉన్నాయి వ్యాఖ్యలు, అది ఖచ్చితంగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడానికే నేను ఇక్కడ నాగార్జున కుటుంబాన్ని వాడాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అన్నట్టుగా ఆవిడ కవర్ చేసి చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కేటీఆర్ గారి మీదో లేదా బీఆర్ఎస్ పార్టీ మీదో వ్యాఖ్యలు చేసినప్పుడు సమ్ ఎక్స్ని లేదా కేటీఆర్ గారు ఇలాగ జులుం ప్రదర్శించారు, ఇలాగ రుబా ప్రదర్శించారు, ఇండస్ట్రీని వాడుకున్నారని హెడ్లైన్గా చెప్పి వదిలివచ్చు కదా. పర్టికులర్గా నాగార్జున గారిని చైతన్య గారితో మాట్లాడారు, వాళ్ళిద్దరూ తమని వెళ్ళమన్నారు, తను వెళ్ళనంటే వీళ్ళు ఇలా చేశారు, అంత పచ్చిగా మాట్లాడడం అనేది పద్ధతి కాదనిపించింది. ప్రతి ఒక్కరు కూడా అదే స్పందించారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ని వెనక్కి పెట్టి మాట్లాడారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు నాగార్జున గారు మీరు తగ్గద్దు, మీ వెనక మేము ఉంటాం, మీరు ఖచ్చితంగా కేసు వేయండి అందుకే అని చెప్పి వీళ్ళు అంటున్నారేమో అని ఒక వార్త అయితే వచ్చింది. కానీ వాళ్ళు అన్నా అనకపోయినా ఇక్కడ ఘోర పరాభవం జరిగింది. వంశ ప్రతిష్ట, అక్కినేని కుటుంబానికి అప్రతిష్ట తీసుకొచ్చిన వ్యాఖ్యలు చేశారు ఆవిడ. సో ఖచ్చితంగా దీని మీద స్పందించకపోతే, ఆయన ఒకవేళ రాజకీయాలు ప్రభుత్వాలు వెనక నుంచి సపోర్ట్ లేకపోయినా ఆయన స్పందించకపోతే, ఆయన రేపొద్దున అందరూ తప్పుగా అనుకుంటారు. ఏంటి ఇంత దారుణ వ్యాఖ్యలు చేసి నేనే మాట్లాడలేదేంటి అంటే ఇవన్నీ నిజమా అనే ఉద్దేశంలోకి వస్తారు. కాబట్టి ఆయన ఎవరితో సంబంధం లేకుండా ఆయన నిజంగా ఫీల్ అయ్యి, అంటే ఎంతవరకు ఎప్పుడు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, ప్రభుత్వాలు లేదు ఇలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా అనుచిత వ్యాఖ్యలు ఏం చేయలేదుగా. ఆయన ప్రభుత్వం బాగానే ఉందండి, ఓకే అంతే ఆయన అభిప్రాయం, అంతే అది ఆయన అభిప్రాయం, దాంట్లో తప్పు పట్టలేదు కదా. ఆయన ప్రభుత్వం బాగుంది, ప్రతిపక్షాలు తీరే బాగోలేదని ఏం అనలేదుగా. సో ఆయన అభిప్రాయం వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన బాగుందన్నాడు, అంతవరకే ఫిక్స్. అంతేగాని ఎదుటి వాళ్ళని విమర్శించి దారుణమైన అనుచిత వ్యాఖ్యలు చేసే మనిషి అయితే కాదు. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన వ్యక్తిత్వ హననం కానీ, ఆయన కుటుంబం మీద చేసే వ్యాఖ్యలు మాత్రం ఎవరు కూడా హర్షించలేదు, ప్రతి ఒక్కరు ఖండించారు. సో ఇండస్ట్రీ కూడా చూసారా, ఒక్కసారి ఇండస్ట్రీ అంతా కూడా స్పందించింది. ఈ చేసిన వ్యాఖ్యలు సమంత గారి మీద అక్కడ తప్పు మాట్లాడలేదు, సమంత గారి క్యారెక్టర్ ఇంకొంచెం ఆస్త ఎలివేట్ చేసినట్టు అనిపించింది. అక్కడ దారుణం ఏంటంటే, మామగారు భర్తగా ఉన్న వీళ్ళిద్దరే అంత దారుణమైన పనికి ఈమెకి వెళ్ళమన్నారు అన్నట్టుగా చెప్పడం అనేది
అది అసలు నిజంగా ఏ కుటుంబంలో కూడా అలా ఉండదు. ఎందుకంటే ఈవెన్ నాగార్జున గారు సమంత గారు రిలేషన్ కూడా అసలు ఒక కూతురులాగా చూసుకునేవారట. ఒకనొక సందర్భంలో వాళ్ళిద్దరూ విడిపోయినా కూడా ఆయన ఏదో ఒక సందర్భంలో పార్టీలో కలిసినప్పుడు కూడా చెప్పారంట, మంచి బడ్డీని మిస్ అయ్యాం, మా ఫ్యామిలీలో ఒక నా బిడ్డగా ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండే తను ఇప్పుడు మిస్ అవుతున్నాం అన్నట్టు కూడా చెప్పారట. అంటే అంత మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈవెన్ అఖిల్తో కానీ, అమలా గారితో కానీ, నాగార్జున గారితో కానీ, సమంత కానీ రిలేషన్స్ ఉండేవి. సో అంత బాగా చూసుకునే అమ్మాయిని ఇట్లా వెళ్ళమని ఎందుకు అంటారండి? ఆవిడ చేసిన వ్యాఖ్యలు కూడా ఎంత దారుణం నిజంగా. సో ఇది నిజంగా ప్రతి ఒక్క నాగార్జున అభిమానులే కాదు, సగటు మనిషి ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యాడు ఆవిడ చేసే వ్యాఖ్యలు సరైనవి కావని. సో సగటు మనిషిగా మనకే అలా కనిపించినప్పుడు నాగార్జున గారు ఖచ్చితంగా ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయమనే నా అభిప్రాయం తప్ప దీని వెనక ఏ పార్టీలు ఉండుండవు. కాకపోతే ఫోన్ చేసి పరామర్శించవచ్చు, మీ మీద ఇలాగా అన్నారు, ఇది నిజంగా మా వల్ల అనవసరంగా మీకు బ్యాడ్ నేమ్ వస్తున్నట్టుందని అంటే అదేం కాదండి, మేము ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ముందుకు వచ్చి ఉంటారు. అది జరుగుండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.